హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ ఎన్బికే 109 మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత బాలకృష్ణ నటించబోతున్న చిత్రం BB4 ఎన్బికే 110 మూవీగా రాబోతుందన్నమాట. బాలకృష్ణ బోయపాటి వీరిద్దరు కాంబినేషన్ లో సినిమా అంటే మనం ఊహించని అవసరంలో ఆ రేంజ్ లో ఆడియన్స్ అయితే ఆకట్టుకుంటుంది అనమాట. ఇప్పటికే వీరిద్దరు కాంబినేషన్ లో 3 చిత్రాలు రిలీజ్ అయితే ఆ 3 చిత్రాలు కూడా ఇండస్ట్రీ హిట్ అన్నమాట. ఇక 4వ సినిమాపై అంచనాలు ఎలా ఉంటుంది? హై రేంజ్ లో ఉంటుంది అనమాట. అది కూడా అఖండ సీక్వెల్ అన్న న్యూస్ అయితే వినిపిస్తుంది. విభత్సంగా హైప్ అయితే ఉంటుందన్నమాట. బాలకృష్ణ మొదటిసారిగా పాన్ ఇండియా స్థాయిలో నటించబోతున్నారు BB4 మూవీలో. అయితే అఖండ ఎంతటి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుందో దానికి డైరెక్టర్ తో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ కూడా అంతటి ప్రధానంగా హిట్ కి కారణం అన్నమాట. తన యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో అసలు బాలయ్యను చూపించిన ఎలివేషన్, ఆ ఫైట్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకుంది అనమాట. అయితే అఖండ 2కి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ లేనట్టు అన్న న్యూస్ అయితే వినిపిస్తుంది. మరి ఈ న్యూస్ లో ఎంతవరకు క్లారిటీ ఉందో తెలియదు, కానీ తమన్ కాకుండా వేరే మ్యూజిక్ డైరెక్టర్ కూడా సెలెక్ట్ చేసినట్లుగా తెలుస్తుంది బోయపాటి శ్రీను. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కాదు, అఖండ 2 కోసం బోయపాటి శ్రీను సెలెక్ట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే హర్షవర్ధన్ రామేశ్వర్. ఇతను యానిమల్ మూవీతో పాన్ ఇండియా హిట్ అందుకుందనమాట. యానిమల్ మూవీ అసలు సాంగ్స్ ఎక్సలెంట్, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకుందనమాట. పాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకోవడంతో హర్షవర్ధన్ రామేశ్వర్ని అఖండ 2 కోసం సెలెక్ట్ చేసినట్లుగా న్యూస్ వినిపిస్తుంది. మరి క్లారిటీ రావాల్సి ఉంది, బట్ మరో 2 నెలల్లో క్లారిటీ కూడా వచ్చేస్తుంది అనమాట. వాటికి సంబంధించి షూటింగ్ స్టార్టింగ్ లోనే ఒక క్లారిటీ అయితే రావచ్చు అనమాట. బట్ తమన్ని తీసుకోకపోవడానికి కారణం కూడా తెలుస్తుంది అనమాట. మరి ఆ కారణాలు కూడా నిజమా అబద్ధమా అనేది మరి చూడాలి. ఇప్పటికే అఖండ మూవీ కానించి ప్రతి ఒక్క సినిమాలకి, అంటే బాలయ్య యొక్క ప్రతి ఒక్క సినిమాలకి తమనే మ్యూజిక్ అయితే ఇస్తున్నారు అనమాట. అఖండ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ప్రజెంట్ ఎన్బికే 109 వరుసగా 4 చిత్రాలకి మ్యూజిక్ డైరెక్టర్ తమనే అన్నమాట. అందువలన మారుస్తున్నారని చెప్పి తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే స్కంద మూవీ విషయంలో బోయపాటి శ్రీనికి తమన్కి కాస్త మనస్పర్ధలు వచ్చినట్లు కూడా తెలుస్తుంది అనమాట. అందువలన బోయపాటి శ్రీను తమన్ని పక్కన పెట్టినట్లుగా తెలుస్తుంది. మరి ఈ న్యూస్ లో క్లారిటీ చూడాలి, ఎంతవరకు నిజం ఉంది అనేది. అఖండకి బ్లాక్ బాస్టర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన తమనే అఖండ 2 కూడా చేస్తే బాగుంటుంది. మరి చూడాలి ఎంతవరకు ఈ విషయంలో క్లారిటీ ఉందనేది. ఫ్రెండ్స్, మీ యొక్క అభిప్రాయ ప్రకారం అఖండ 2 మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా తమనే బాగుంటుందా, లేదా అంటే హర్షవర్ధన్ రామేశ్వరం తీసుకోవటం బాగుంటుంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వరుస బాలయ్య చిత్రాలకు 4 చిత్రాలకి తనే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. ఒక్కసారిగా మారిస్తే కొంచెం ఫ్రెష్గా ఉంటుందా లేదా అనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.